అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట. అసలు సహజంగా మనందరికీ ఒక అనుమానం రావాలి కదా, దేవాలయంలో ముడుపులు ఈ చెట్టుకి కడుతున్నాము. అదేవిధముగా ఇకపోతే అసలు దేవాలయములో రావి చెట్టు వేప చెట్టు కలిపి ఎందుకు వేస్తారు? అదేవిధముగా దేవాలయములోనే అసలు ఈ చెట్లు ఎందుకు వేయాలి, ఇళ్లలో వేయకూడదా? అసలు వీటిని ఎప్పుడు ప్రదక్షిణ చేస్తే వివాహం అవుతుంది, ఎప్పుడు ప్రదక్షిణ చేస్తే సంతాన యోగం వస్తుంది? మరి ఇకపోతే రావి చెట్టు ఏ దేవత, వేప చెట్టు ఏ దేవత అని చెప్పి మనం ఈ వీడియోలో పూర్తి వివరణ చూసుకుందాం. సాధారణంగా మనం ముడుపులు అంటే మనం ఏదైతే మొక్కుకుంటామో ఒక జాకెట్ ముక్కలు వేసి ఒక కొబ్బరికాయ కానీ, పండు కానీ, ఫలము కానీ, ఒక తాయెత్తనో లేకపోతే పసుపు కుంకుమ పూలు పళ్ళు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సాధారణంగా మనం ముడుపు కడతాం. లేకపోతే సంతాన యోగం కొరకు సంతానానికి కొంతమంది ఏమి చేస్తారు, ఇప్పుడు చెక్క ఉయ్యాలలు దొరుకుతున్నాయి. ఆ చెక్క ఉయ్యాలకు ఒక ఎర్రని తాడు కట్టి ఆ ఎర్రని తాడుని చెట్టుకు కడుతున్నాం. అది ఏ చెట్టుకు కడుతున్నాం? దేవాలయంలో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకు కట్టేస్తున్నాం. మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు, జువ్వి చెట్టు ఉంటే జువ్వి చెట్టు, లేకపోతే మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టు, వేప చెట్టు ఉంటే వేప చెట్టు, ఇకపోతే జిల్లేడు చెట్టు ఉంటే జిల్లేడు చెట్టుకు కూడా కట్టేస్తున్నారు. అరటి చెట్టు ఒకటే కట్టట్లేదు, ఎందుకంటే దానికి కడితే అరటి చెట్టు విరిగిపోతుంది కాబట్టి. అసలు సాధారణంగా మనం ఏ చెట్లకి ముడుపులు చెల్లించాలి, ఏ చెట్లకి ప్రదక్షిణ చేయాలి, ఈ చెట్లు మన ఇంట్లో ఉంటే అరిష్టమా కాదా అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. నెంబర్ 1, గుడిలో వేప చెట్టు రావి చెట్టు ఎందుకు ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క దేవాలయంలో అది ఎక్కువగా మనం ఈ వేప చెట్టు రావి చెట్టు అనేటువంటివి ఏ దేవాలయంలో చూస్తాము? 1 అమ్మవారి దేవాలయంలో, 2 విష్ణుమూర్తి యొక్క ఆలయాల్లో చూస్తాం. గణపతి ఆలయాల్లో ఉండవు, శివాలయాల్లో కూడా తక్కువగా ఉంటాయి కానీ రేర్ అనమాట. ఎక్కడో 1, 2 శివాలయాల్లో ఉంటాయి. అయితే ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే, మనం అమ్మవారి దేవాలయానికి మనకి ఏదైనా కోరిక ఉంటే వెళ్తాము, అంటే మొక్కుబడి ఉంటేనే వెళ్తాము. వెళ్ళినప్పుడు అంతా ఏం చేస్తారు, ఈ యొక్క రావి చెట్టుకి వేప చెట్టుకి తెల్లని దారంతో కలిపి చక్కగా ప్రదక్షిణ చేస్తారు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళము, పత్తితో దారము తయారు చేసి పత్తి దారాన్ని కట్టేవాళ్ళు. అందువల్ల కాలుష్యం బాగుండేది, చెట్లు కూడా బాగుండేవి. ఈ కాలంలో ఏమైపోయింది, ఈ సిల్క్ దారాలన్నీ కూడా షాపుల్లో వచ్చేసి ఈ సిల్క్ దారాన్ని ఆ చెట్లకు చుట్టడం వల్ల ఈ యొక్క చెట్టు ఎదిగే కొంచెం ఈ యొక్క దారం అంతా కూడా దానికి టైట్ అయిపోయి ఈ చెట్లన్నీ కూడా మరణిస్తూ ఉన్నాయి. అది మనము చేయటము తప్పు. మనకి శక్తి ఉంది, ఆచరించాలి అనుకుంటే మనము ఏమి చేయాలి అంటే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. లేకపోతే యూట్యూబ్, ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా వచ్చేసింది. ఈ సోషల్ మీడియాలో పత్తి దారం ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకోండి. లేకపోతే పత్తి ఫ్యాక్టరీలో పత్తి దారాలు అమ్ముతారు, అవైనా కొనుక్కొచ్చుకొని ప్రదక్షిణ చేయండి, చాలా ఉత్తమము. పత్తితో చేసిన ప్రదక్షిణకు వచ్చే ఫలితము దేనికి రాదు. ఈ తెల్లదార బంతులతో చేస్తే ఆ ఫలితము రాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో దాంతో మనం ప్రదక్షిణ చేస్తున్నాం. అయితే అసలు వీటికి ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి, ఇప్పుడు దాని గురించే నేను మీతో చెప్పాను. ఎందుకని ప్రదక్షిణాలు చేయాలి? దారాలు చుట్టుకుంటూ ఉంటే సంతానం కోసము చేసుకుంటాము, అదే విధముగా వివాహం కోసం కూడా చేస్తాము. ఇకపోతే ప్రదక్షిణాలు చేస్తే ఏమి లాభం వస్తుంది, దానికి కూడా ఇప్పుడు చెప్పాను కదా, ఏమని, సంతానం గురించి, వివాహం గురించి. ఈ యొక్క ప్రదక్షిణాలు ఏ వారం చేయాలి ఇది తెలుసుకుందాం. సాధారణంగా అంతా మనం శనివారం అనో, లేకపోతే శుక్రవారం అనో, లేకపోతే సోమవారం అనో దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే శుక్రవారం అమ్మవారి దేవాలయాలకు వెళ్తాం, సోమవారం శివాలయాలకు వెళ్తాము, ఆదివారం వైష్ణవాలయాలకు వెళ్తాం, బుధవారం వస్తే గణపతి అని, అయ్యప్పని వీటికి వెళ్తాం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆ తర్వాత ఆంజనేయ స్వామిని వెళ్తాము. మరి గురువారం వస్తే సాయిబాబా గుళ్ళని, దత్తాత్రేయ స్వామి గుళ్ళని, వీడి దేవాలయానికి వెళ్తాం. అయితే వీటికి ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? మనకు సంతానము కానీ మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య బాధను కూడా పోగొడుతుంది ప్రదక్షిణాలు చేయటం వల్ల. అది ఏ వారం చేయాలి? గురువారం చేస్తే చాలా మంచిది.
గురువారం ఎందుకు చేయాలి అంటే గురువారం నాడు బృహస్పతి యొక్క అనుగ్రహం చాలా బాగుంటుంది. బృహస్పతి గ్రహం అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ యొక్క గ్రహం యొక్క అనుగ్రహం మన యొక్క శరీరానికి చాలా మంచిగా ఉంటుంది. ఆనాడు అందుకని చెయ్యాలి. సరే, ఇకపోతే గురువారం నాడు ఆ యొక్క చెట్టుకి ఉత్తి దారముతో ప్రదక్షిణ చేయాలా, చెట్టుకు పసుపు రాసి బొట్టు పెట్టాలా? అంటే చెట్లకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ప్రదక్షిణ చేయొచ్చు. అదే విధముగా మీకు శనగలు దొరికితే శనగలు కూడా ఆ చెట్టుకు నైవేద్యం పెట్టవచ్చు. ఇలా ప్రదక్షిణ చేసినటువంటి రోజు ఒంటిపూట భోజనం చేయాలి. ఒంటిపూట భోజనం చేయటం వల్ల మనకి ఎక్కువ ఫలితం అనేటువంటిది అయితే మనం అనుభవిస్తాము. ఇకపోతే ఈ యొక్క రావి చెట్టుని ఏ దేవతగా కొలుస్తాము, వేప చెట్టుని ఏ దేవతగా కొలుస్తాము అన్నటువంటి విషయానికి వస్తే రావి చెట్టు విష్ణుమూర్తిగా కొలుస్తాము. వేప చెట్టు వచ్చేసి లక్ష్మీదేవిగా కొలుస్తాము. అంటే లక్ష్మీనారాయణులుగా భావిస్తాము. అందుచేతనే ఆ యొక్క లక్ష్మీనారాయణులకి ప్రదక్షిణ చేయటం వల్ల మనకి ఇంత ఫలితం వస్తుంది. ఇకపోతే ఈ రెండింటినీ కలిపి పూజించడం వలన మన లక్ష్మీనారాయణకు పూజించడంతో సమానం. అది చాలా ఉత్తమమైనటువంటి మాట. ఏంటండి, ఈ యొక్క గురువారం నాడు మనము దత్తాత్రేయుడికి సాయిబాబాకి ఎంత ప్రీతిగా చేసుకుంటామో అదే విధముగా ఈ యొక్క లక్ష్మీనారాయణకి పూజ చేయటం వల్ల సాక్షాత్తు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తులకు పూజ చేసిన ఫలితం మనకి వస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదోషం ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క రావి చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రభావం కూడా పోతుంది అని చెప్పి ధర్మశాస్త్రంలో కొంతమంది పెద్దవాళ్ళు చెబుతూ ఉండగా నేను విన్నాను. ఆ యొక్క మాట నేను మీ అందరితో కూడా తెలియజేస్తున్నాను. మనకి ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని ఇవన్నీ కూడా తెలుసు కదండి. సాధారణంగా ఇప్పుడు టీవీలు వచ్చేసాయి, జ్యోతిష్యాలు అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. కాబట్టి సహజంగా వీటి గురించి నేనైతే ఎక్కువ చెప్పను, వీడియో లెంత్ అయిపోతుంది. ఇవి మనకు తెలుస్తాయి కాబట్టి మనము వీటి నుంచి ఎలా బయటపడాలి అంటే చాలామంది ఏమి చెప్తారు, అయితే ఈ మనందరికీ కూడా తెలిసిందే కదా. అదే విధముగా నేను శని ప్రభావాల దోషాల గురించి ఇంద్రగంటి మహేష్ శర్మ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది. దాంట్లో మీరు చూడండి. నేను కామెంట్ సెక్షన్లో కూడా లింక్ పెడతాను, తప్పకుండా మీరైతే చూడండి. అదే విధముగా రావి చెట్టు గాలి తగిలితే మనుషులకి మంచి ఆలోచనలు వస్తాయి. అది ఆ యొక్క గాలిని ఆస్వాదించే వాళ్ళకైతేనే తెలుస్తుంది. అక్కడ ఉండి మనం ప్రదక్షిణం చేసి మన యొక్క ధ్యాస అక్కడ పెడితే ఉంటుంది. మీరు ప్రదక్షిణం చేసేటువంటి సమయంలో మీ సెల్ ఫోన్ కానీ మీ యొక్క ఇతరత్ర ఆలోచనలు కానీ ఎటు దూరంగా పెట్టేసి ఆ యొక్క 10 నిమిషాలే మనకు పట్టేది. ఆ యొక్క 10 నిమిషాలు చక్కగా మనం భగవంతుడి మీద శ్రద్ధ పెట్టాలి. ఇకపోతే పాయింట్ నెంబర్ లాస్ట్ ఏమిటో చెప్పమంటారా? మనము ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి బుధవారం ఈ యొక్క గురువారం నాడు అని లాస్ట్ పాయింట్ కూడా మీతో చెప్తా. మనకి 3, 11, 21, 33, 51, 108, 1008 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. వీటిల్లో ఏది చేస్తే మనకు ప్రాముఖ్యత వస్తుంది అన్నటువంటి విషయానికి వస్తే వీటిల్లో నన్ను అడిగితే 33 ప్రదక్షిణాలు చేయమని అయితే చెప్తాను. 33 ప్రదక్షిణాలు మనం కనుక చేస్తే చాలా మంచిది. 33 చేయలేని వారు 19 ప్రదక్షిణాలు చేసైనా మనము ఆగిపోవచ్చును. 19 గురుడి యొక్క సంఖ్య, అందుచేత 19 ప్రదక్షిణాలు చేసైనా మనము ఆగిపోవచ్చు. చక్కగా 19 శనగలు ఒక రావి ఆకులో పెట్టి ఆ యొక్క రావి చెట్టుకి వేప చెట్టుకి నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈ యొక్క విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగినది. అందుకని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు కావాలి అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏ మంచి మాట అయితే కావాల్సి వస్తుందో వాటి గురించి నేను ప్రతి బుధవారము కూడా నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. బుధవారం నాడు మన ఛానల్లో ప్రతి బుధవారము కూడా మంచి మాట అయితే వస్తుంది, మన ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. తప్పకుండా అందరూ ఈ యొక్క మంచి మాటనైతే చూడండి. శుక్లాంబరధరం విష్ణు శతివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ కూడా రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యొక్క గణపతి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.